హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ హెల్దీ. అండ్ ముచ్చట ఏంటి అని అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయితే అవుతుంది. అండ్ ఈ టైంలో ఇంట్లో చూస్తే మస్క్ మిలాన్ అయితే కనబడ్డది. అండ్ దీన్ని చూడగానే అనిపించింది ఏంటి అని అంటే మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే అనిపించింది. అండ్ ఈ మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ విషయానికి వస్తే మనం ఫర్ ది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం. అండ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలేదు అండ్ ఎప్పుడు కూడా టేస్ట్ అయితే చేయలేదు. అండ్ ఈ వీడియో విషయానికి వస్తే ఏంటి అని అంటే ఇప్పుడు యూట్యూబ్లో మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ అనేది ట్రెండింగ్. అండ్ అక్కడ నేను వీడియో చూసి అండ్ ఈ వీడియోలోనైతే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఫైనల్ రిజల్ట్ అనేది ఎట్లా వస్తుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలోనైతే చూద్దాం. అండ్ వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. అండ్ ఇక నేను చూపిస్తున్న విధంగా అయితే దీన్ని అయితే కట్ చేసుకోవాలి. అండ్ చాలామంది మధ్యలో కట్ చేస్తారు, బట్ మధ్యలో కట్ చేయొద్దు. దీన్ని ఇట్లా పైన కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి దీని లోపల ఉన్న సీడ్స్ అన్నింటినీ మనం సపరేట్ చేయాలి. అండ్ ఈ మస్క్ మిలాన్ సీడ్స్ వల్ల మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఐ టెల్ యూ ఇన్ అనదర్ వీడియో. అండ్ ఇప్పుడు మనం సపరేట్ చేస్తున్న ఈ సీడ్స్ని నేను పడేయను. వీటిని డ్రై చేసి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు అయితే ఇందులో ఉన్న సీడ్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఇందులో ఉన్న గుజ్జు అంతా మనం సపరేట్ చేయాలి. అండ్ ఈ వీడియో విషయానికి వస్తే ఇట్ ఈస్ లాంగ్ ప్రాసెస్. దీని లోపల ఉన్న గుజ్జు ఇదంతా సపరేట్ చేయడం. అండ్ మళ్ళీ సపరేట్ చేసిన గుజ్జు ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇప్పటి వరకు మన వీడియో చూస్తూ చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరు. అండ్ ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదంతా సపరేట్ చేయడం అయితే అయిపోయింది. దీన్ని అస్సలు పడేయకూడదు, దీంతోనే యాక్చువల్ ప్రాసెస్. అండ్ ఈ సపరేట్ చేసిన గుజ్జు ఏదైతే ఉందో దీన్ని మిక్సీలోనైతే వేసుకోవాలి. అండ్ దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అని అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. మిక్సీయే కదా, ఎలాగో మిక్సీ వేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుంటున్నా. అండ్ ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్, మీకు అవైలబుల్గా ఉంటేనే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. అండ్ టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేయాలి అని అంటే ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోవాలి. అండ్ ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేయకుండా కూడా పర్లేదు, బట్ మనమైతే యాడ్ చేస్తున్నాం యాజ్ పర్ యూట్యూబ్ వీడియో.